I welcome Brother Edmund to come. సహోదరు ఎడ్మండ్ గారిని దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి ఆహ్వానిస్తున్నాను. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. I just want to add a little thing on what Brother Boaz said. మరి సహోదరు బోయస్ గారు చెప్పిన దానికి ఒక్క 2-3 విషయాలు నేను చేర్చాలి అనుకుంటున్నాను. Even if you don't have that helicopter, if I have to come on the Knox cart, I'm still gonna come to visit you. ఒకవేళ వారికి హెలికాప్టర్ లేకపోయినా మామూలు కారు ప్రయాణం చేయాల్సి వచ్చినా నేను నాక్స్ బుల్కోట ఓకే ఎద్దుల బండి మీద నేను గ్రామాలు తిరగాల్సి వచ్చినా నేను వస్తూనే ఉంటాను. ఇక్కడ సేవలు సహకరిస్తూనే ఉంటాను. Because I love you people. ఎందుకంటే ప్రజల మీ అందరినీ నేను ప్రేమిస్తున్నాను. I'm very happy for Brother Kundar and that he have Sundar, that he has such a nice place. మరి సహోదరు సుందర్ గారిని బట్టి ఎంతో సంతోషిస్తున్నాను. చక్కటి ఆలయము స్థలాన్ని బట్టి he built a little room that's a 5-star for us. మరి పక్కన చిన్న గదిని నిర్మాణం చేశారు. అది 5 స్టార్ తలపించేదిగా ఉంది. And it's so nice to be, we don't have to travel from whatever motel to come back and forth. మరి చూడండి, మీరు హోటల్కి వెళ్ళి అక్కడ ఉండి ఇక్కడ వచ్చి ఆరాధన చేసి ప్రయాణం చేసే కంటే ఈ పక్కన గదిలో ఉండడం చాలా ఉత్తమము. So we feel fresh to share the word of God. మరి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి కొద్దిగా తాజాదనం పొందుకోవడానికి మంచి అనుకూలమైన స్థలం అది. And I'm sure appreciate that by the God grace he has a nice building. మరి నేను నిజంగా దేవుని కృపను బట్టి ఆ చక్కటి భవనాన్ని దేవుడు అనుగ్రహించిన దేవునికి నేను వందనాలు తెలియజేస్తున్నాను, అభినందిస్తున్నాను. I can appreciate even more. I'm a little bit jealous myself. మరి ఇంకొకటి ఏంటంటే నా మట్టుకు నేను కొంత అసూయ కూడా పడతా ఉన్నాను. Because I don't even have a church myself. ఎందుకంటే నా మట్టు కూడా మరి సొంత మందిరం లేదు. We just started a little work. At first it was in my house. Then you get a little bit, the work got a little bigger. We went to my mother's house. మరి మొదటిగా మా సేవను మా గృహంలో చిన్నగా ఆరంభించాము. ఆ తర్వాత కొద్దిగా పెరిగిన తర్వాత మా తల్లిగారి ఇంట్లోకి వెళ్ళాము. And now we just rent a little, like a town hall place every so often. మరి మేము ఇప్పుడు కొద్దిగా తరచుగా కమ్యూనిటీ హాల్ అంటాం కదా, అలాంటి స్థలాన్ని మేము అద్దెకు తీసుకుని తరచుగా దాంట్లో మేము ఆరాధన జరిగిస్తున్నాం. But it's the desire of my heart to have a church of my own sometime soon. మరి త్వరలోనే మా యొక్క స్థలంలో ఒక మందిరము కావాలి అనేది నా హృదయ వాంఛ, అది ఆశ. I can understand because now I'm a pastor too. ఇప్పుడు నాకు అర్థమవుతుంది, ఎందుకంటే నేను ఇప్పుడు ఒక సంఘ కాపరి కాబట్టి దాని ఆవశ్యకత నాకు అర్థమవుతోంది. ఇప్పుడు how a pastor want to have good place for his sheep. మరి దేవుడు సంఘ కాపరి తన ప్రజల కొరకు, గొర్రెల కొరకు ఒక మంచి స్థలము కలిగి ఉండాలని ఆశపడతాడు. అది మంచిది. In the natural, I'm also a sheep farmer. మరి సహజంగా భౌతికంగా కూడా నేను గొర్రెలు పెంపించేటువంటి రైతును. I raise sheep. నేను గొర్రెల్ని పెంచుతాను. We do all kinds of little things to try to, so we can come back here all the time. మరి ఎల్లప్పుడూ కూడా ఇక్కడికి రావడానికి మేము అన్ని రకాల ప్రయత్నాలు నేను చేస్తూ ఉన్నాం. So we can bless you with books and different things. మరి ప్రవక్త వర్తమాన పుస్తకాల ద్వారా రకరకాలుగా మిమ్మల్ని ఆశీర్వదించాలి, మిమ్మల్ని దీవించాలి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. Because you're part of the bride of Christ. ఎందుకంటే మీరు యేసుక్రీస్తు వధువులో ఒక భాగమై ఉన్నారు. And we want you to get the pure word of God. మరి మీరు ఒక స్వచ్ఛమైన కల్తీ లేని దేవుని వాక్యాన్ని మీరు పొందుకోవాలన్నదే మా ఆశ. I learned things too about sheep, being a sheep farmer. నేను గొర్రెల పెంపకందారుగా ఉన్న సందర్భంలో నేను గొర్రెల విషయంలో కొన్ని విషయాలు నేర్చుకుని ఉన్నాను. 2 విషయాలు. In Canada it's not like here. We got winter time where we need to store the food. మరి కెనడాలో ఇలాగ ఉండదండి. శీతాకాలం వచ్చిందంటే దాని కొరకు మేము ఆహారంను దానను మేము భద్రపరచాలి, నిల్వ చేయవలసి ఉంటుంది. And it's very important that the sheep got pure hay or not spoil, otherwise they'll eat it and die. మరి ఇప్పుడు చూడండి, ఈ శీతాకాలంలో గొర్రెలకు సరైన భోజనము లేదా దాని దాన సరిగ్గా పెట్టకపోతే అది నశించిపోతుంది. కనుక ఒక పవిత్రమైన ఆరోగ్యకరమైన భోజనం వాటికి పెట్టడం అనేది ఈ సీజన్లో చాలా అవసరం మనకి. So I do the same thing when I bring spiritual food. మరి ఆత్మీయమైన ఆహారం తీసుకొచ్చేటప్పుడు కూడా ఈ ఆత్మ సంబంధమైన గొర్రెలకు ఆ సరైన ఆహారం అందేటట్లుగా నేను జాగ్రత్త పడతాను.
I want to bring the real food, real sheep food, the word of God. మరి దేవుని వాక్యమైనటువంటి ఈ యొక్క నిజమైన గొర్రెలకు కావాల్సిన ఆహారమును నేను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాను. I'm not here to preach my own idea. నా స్వంత తలంపులను లేదా ఆలోచనలను పంచుకోవడానికి చెప్పడానికి ఇక్కడ రాలేదు. I'm here to preach the Bible and the message of Malachi 4. మరి పరిశుద్ధ గ్రంథమును అలాగే మలాకి గ్రంథం 4, 5, 6 వచనాలు ఉన్నటువంటి ఆ వాక్య భాగాలు చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. I believe the Lord Jesus is coming soon. మరి ప్రభువు యేసుక్రీస్తు త్వరగా రానై ఉన్నాడు అనే విషయాన్ని నమ్ముతున్నాను. But if he tarry, I believe the same message of Malachi 4 is going to be good for my grandchildren and their children. మరి ఒకవేళ ప్రభు ఆయన రాకడ ఆలస్యం చేస్తే గనక మలాకి గ్రంథం 4వ అధ్యాయంలో ఈ వర్తమానం అనేది నాకు మాత్రమే కాదు, నా బిడ్డలకి బిడ్డలకి మనవ సంతానం అంతటి కూడా ఇది ఉత్తమమైందని నేను నమ్ముతూ ఉన్నాను. Man, I'm not the 8th messenger నేనేమో 8వ ప్రవక్తను కాదు, or the 10, 11, 12, 13, whatever there is. లేకపోతే 10, 11, 12, 13 అని చెప్పినట్టుగా అది కాదండి. I believe that Brother Branham was the messenger of the last age. మరి చివరి కాలమునకు ఈ చివరి యుగమునకు సహోదరుడు బ్రహ్నాం గారు మాత్రమే ప్రవక్త అయి ఉన్నాడని నమ్ముతూ ఉన్నాను. And it's good enough for me. ఆయన మాత్రం చాలు, ఇంకా నాకు చాలు, అంతకంటే ఎక్కువ అక్కర్లేదు నాకు. So we're here to dedicate this place to the Lord Jesus. మరి ఈరోజు ఈ స్థలాన్ని ప్రభువైన యేసుక్రీస్తుకి మనం ప్రతిష్ఠ చేశాము. You know, a building is just a building. మరి చూడండి, భవనం అనేది కేవలం ఒక భవనం మాత్రమే. But it's the people, the Christian that really make a church. కాబట్టి కానీ ఆ భవనములో ఆరాధించే క్రైస్తవులు, కూడి వచ్చే క్రైస్తవులు అనబడిన వారు నిజమైన సంఘమును తయారు చేస్తారు. So let's go back in the beginning. కాబట్టి మనము ఆరంభంలోనికి, పూర్వపు సమయంలోనికి వెళ్దాం. Where the first people of God were called Christian. మరి అక్కడ ఆ ఆరంభంలో దేవుని ప్రజలు దేవుని సంఘముగా పిలువబడ్డారు. Where they established the first church. మరి అక్కడనే మరి మొదటి సంఘము ఆరంభమైంది. We're going to go in the Bible. మన పరిశుద్ధ గ్రంథములకు వెళ్దాం. In Act 11. అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయము. And let's start from verse 22 to 26. 22 నుండి 26 వరకు మనం చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయము 22 నుండి 26 వరకు చదువుకుందాం. But let's first pray for God guidance. దానికంటే ముందుగా మనం ప్రభువుకు ప్రార్థన చేసుకుందాము. Dear Lord Jesus, we approach you this morning with gladness in our heart. ప్రియమైన యేసు, హృదయమంతా సంతోషంతో కూడినటువంటి విధముగా ఈ రోజు మిమ్మల్ని మేము సమీపిస్తూ ఉన్నాము. Because you have done great things. ఎందుకంటే మీరు గొప్ప కార్యములు జరిగించి ఉన్నారు. I pray, Lord, that you help me to preach, do my part here. ప్రభువా, నా వంతుగా నీ వాక్యమును బోధించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. I pray that you talk to your children. మీరే నీ బిడ్డలతో మాట్లాడమని నేను వేడుకుంటూ ఉన్నాను. I pray that you bless this little message, and I pray that you make a difference in our life. ప్రభువా, ఈ చిన్న వర్తమానమును మీరు ఆశీర్వదించి మా జీవితంలో గొప్ప మార్పును కలుగజేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. Bless the reading of your word. చదవబడే వాక్యమును, నీ వాక్య భాగం దీవించండి. In the name of the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాను. ఆమేన్. Act 11, start in verse 22. అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయము 22 నుంచి 26 వరకు. Then tidings of these things come unto the ear of the church which was in Jerusalem, and they sent forth Barnabas that he would go as far as Antioch. Who when he came, he had seen the grace of God, was glad, and exhorted them all that with purpose in their heart they would cleave unto the Lord. For he was a good man, and full of the Holy Ghost and of faith, and much people was added unto the Lord. Then departed Barnabas to Tarsus for to seek Saul. And when he had found him, he brought him to Antioch. And it came to pass that whole year they assembled themselves with the church and taught much people. And the disciples were called Christian first in Antioch. వారిని గూర్చిన సమాచారము యెరూషలేములోనున్న సంఘపు వారు విని బర్నబాను అంతియోకయ వరకు పంపిరి. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయంతో హత్తుకొనవలనని వారి అందరినీ హెచ్చరించాను.
అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసంతోనూ నిండుకొనిన సత్పురుషుడు. బహుజనులు ప్రభు పక్షమున చేరిరి. అంతటా అతడు సౌలును వెదుకుటకు తార్సునకు వెళ్ళి అతన్ని కనుగొని అంతియొకయ్యకు తోడుకొని వచ్చారు. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియొకయ్యలో శిష్యులు క్రైస్తవులు అనబడిది. Amen. You may be seated. మీరు కూర్చొనవచ్చును. That's where the disciple has the privilege to be called Christian first. మరి మొట్టమొదటిగా అక్కడున్న శిష్యులు క్రైస్తవులుగా పిలువబడే భాగ్యం అదృష్టమును పొందుకున్నారు. If I can put a little title to this message, I say, I choose to be a Christian. ఈ ప్రసంగమునకు నేను పెట్టిన అంశం పేరేంటంటే నేను క్రైస్తవునిగా ఉండుటకు ఎంపిక చేసుకున్నాను. I choose to be a Christian. నేను క్రైస్తవునిగా ఉండగోరుచు ఉన్నాను. This is the greatest privilege there is, to be a Christian. చూడండి, క్రైస్తవులుగా రాలుగా ఉంట అనేది గొప్ప భాగ్యమై ఉన్నది. You know, you may, when you taught, when somebody taught you John 3:16, చూడండి, ఎవరైనా మీకు యోహాను సువార్త 3:16 గురించి నేర్పించినట్టయితే లేదా బోధిస్తే, you may leave John 3:16, but John 3:16 will never gonna leave you. చూడండి, నువ్వు యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనాన్ని నువ్వు విడిచిపెట్టవచ్చు, మర్చిపోవచ్చు. కానీ అదే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనము ఎన్నటికీ నిన్ను విడిచిపెట్టదు, నిన్ను మర్చిపోదు. You may get old but he'll come back to you someday. ఓ, నువ్వు అంతా కూడా విడిచిపెట్టవచ్చు, మర్చిపోవచ్చు, కానీ ఏదో ఒక దినం అదంతా తిరిగి నీ దగ్గరకు వస్తుంది. I'll tell you a little story, a true story that the prophet tell us. మరి నిజముగా ఒక సంఘటన, ప్రవక్త చెప్పిన ఒక సన్నివేశాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. It's about Saint Patrick. అది పరిశుద్ధమైన ప్యాట్రిక్ను గురించిన విషయం. అది when he was a little boy, ఈ సెయింట్ ప్యాట్రిక్ అనే వ్యక్తి చిన్న బాలుడుగా ఉన్నప్పుడు, they say he was running around the shore and some parrot come and kidnapped him. ఒక రోజు ఆయన సముద్రపు తీరాన పరిగెత్తుతూ ఉంటే, నడుస్తూ ఉంటే కొంతమంది దుండగులు వచ్చి ఆయన్ని కిడ్నాప్ చేస్తారు, ఆయన ఎత్తుకుని వెళ్ళిపోతారు. And then he had to work and they do different thing, and one time he was able to escape and go on a ship. ఆయన వారు అలా చేసినప్పుడు ఆయన అనేక పనులు, చిన్న పనులు చేస్తూ ఉండేవాడు. ఒక రోజు నేను వారి నుంచి తప్పించుకొని ఒక చిన్న ఓడని ఎక్కి వెళ్ళిపోతూ ఉంటాడు. And the captain of that ship got very ill and he was gonna die. మరి ఆ యొక్క ఓడ నావికుడు, ప్రధానమైన నావికుడు తీవ్ర అనారోగ్యానికి గురై అతడు మరణించే స్థితిలోకి వెళ్ళిపోతాడు. And this old captain say is anybody here has a Bible? అప్పుడు ఆ యొక్క కెప్టెన్ లేదా ఆ ఓడ నావికుడు అక్కడ ఉన్న వారు పని వాళ్ళని చూసి, ఏమండి ఎవరి దగ్గరైనా బైబిల్ ఉందా అని అడుగుతాడు. And he was dying. He say, bring me a Bible. He said, when I was a child, I was raised to be a Christian, and now I'm far away from God. Is there anybody here that has a Bible to? ఈ నావికుడు అంటున్నాడు, అయ్యా నేను బాల్యకాలంలో నేను క్రైస్తవునిగా పెంచబడ్డాను, క్రైస్తవునిగా పెరిగాను, కానీ ఇప్పుడు దేవుడికి దూరం అయిపోయాను, ఇప్పుడు నేను మరణావస్థలో చనిపోతున్నాను, కాబట్టి ఎవరి దగ్గరైనా బైబిల్ ఉంటే దయచేసి నాకు ఇవ్వండి అయ్యా అని ఆయన చెప్తూ ఉన్నాడు. So this little boy raised and say, I got a Bible. ఇప్పుడు ఈ చిన్న బాలుడు తప్పించుకొని ఓడెక్కిన చిన్న బాలుడు అంటాడు, అయ్యా నా దగ్గర బైబిల్ ఉందని చెప్పాడు. I'm a Christian. నేను క్రైస్తవుడను అన్నాడు. I pack this Bible wherever I go. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ బైబిల్ నాతో పాటు తీసుకువెళ్తానండి. He said, my mother taught me that to love the Lord Jesus, and I pack this Bible wherever I go. మరి మా అమ్మగారు నాకు యేసు ప్రభు ప్రేమ గురించి చెప్పింది, యేసు ప్రభు ప్రేమించమని చెప్పింది కనుక నేను ఎక్కడికి వెళ్ళినా ఈ బైబిల్ సంకన పెట్టుకొని వెళ్తాను అని చెప్పాడు. So this old captain say, open your Bible and read something to me. అప్పుడు ఆ యొక్క నావికుడు అన్నాడు, అయ్యా బాబు బైబిల్ నీ దగ్గర ఉన్నట్టయితే నువ్వు బైబిల్ తెరిచి ఏదైనా ఒక వచన భాగాన్ని నా కొరకు చదవమన్నాడు. So this little fellow opened the Bible in the book of Isaiah. మరి అప్పుడు ఈ చిన్నవాడు 53:5 బైబిల్ తెరిచి యెషయా గ్రంథం 53వ అధ్యాయం తీసి చదవడం మొదలుపెట్టాడు. And he say, and it read like this. అది ఇలాగా ఉన్నది. He was wounded for our transgression, he was bruised for iniquity, the chastisement of our peace was upon him, and with his stripe we were healed. మన దోషములను బట్టి, మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను,
అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అని వాక్యం చదువును మొదలుపెట్టాడు. Then old captain loved it. He said, "Can you read on?" మరి ఇప్పుడు ఈ యొక్క నావికుడు చాలా ఇష్టపడ్డాడు. మరలా దానికి ముందుకు చదవగలవా అని అడిగాడు. Then this little boy said, "Can I read it to you the way my mother used to read it to me?" అప్పుడు చిన్న బాలుడు అన్నాడు, మా అమ్మగారు ఈ బైబిల్ను చదివే విధానం నాకు నేర్పించిన విధంగా చదవమంటారా అని అడిగాడు. అది ఈ వాక్యాన్ని మా అమ్మగారు నాకు నేర్పించిన విధంగా చదవమంటారా అన్నాడు. Then the captain name was Willie Pruitt. మరి ఆ కెప్టెన్ యొక్క పేరు ఏంటంటే విల్లీ ప్రుట్. So the little boy read it the way that his mama would have read it to him. మరి తల్లి గారు ఈ యొక్క బాలుడికి ఎలాగైతే చదివేదో ఆ విధంగా చదవడం మొదలుపెట్టాడు. So he read it like this. మరి ఈ విధంగా చదువుతా ఉన్నాడు. He was wounded for Willie Pruitt transgression. He was bruised for Willie Pruitt iniquity. The chastisement of Willie Pruitt was upon him, and with his strap Willie Pruitt was healed. మరి ఆయన ఇలా చదవ మొదలుపెట్టాడు. ఆయన విల్లీ ప్రుట్ యొక్క అతిక్రమ క్రియలు బట్టి గాయపరచబడను, విల్లీ ప్రుట్ యొక్క దోషాలు బట్టి నలుగొట్టబడను, విల్లీ ప్రుట్ యొక్క సమాధానమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత విల్లీ ప్రుట్కు స్వస్థత కలుగుతున్నది అని చదివాడు. Put your name in the word of God. దేవుని వాక్యములో నీ అనే దగ్గర మీ పేరు పెట్టుకోనండి. This is God's letter to you. ఇది దేవుని యొక్క ఉత్తరము నీ కొరకైన ఉత్తరమై ఉన్నది. This is a life. Being a Christian is a life. చూడండి, క్రైస్తవులుగా ఇది వారికి ఒక ప్రాణంలో ఒక జీవమై ఉన్నది. Being a Christian is Christ's life living in you. క్రైస్తవులు అనగా క్రీస్తును జీవితంలో సజీవంగా కలిగి ఉండడం అయ్యున్నది, లేదా క్రీస్తు వారిలో జీవించటం అయ్యున్నది. Galatians 2:20. మరి గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనము. Can I tell it all? మరి అది మనకు చెప్తా ఉంది ఇలాగన. I am crucified with Christ. Nevertheless I live, yet not I, but Christ live in me. And the life which I now live in the flesh, I live by the faith of the Son of God, who loved me and gave himself for me. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇక్కడ జీవించువాడును నేను కాదు, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. So being a Christian is to let Christ come into your heart and live in you. క్రైస్తవులుగా ఉండడం అంటే క్రీస్తును లోనికి రానిచ్చి ఆ లోన క్రీస్తును మనలో జీవింప చేయుటకు అనుమతించటమై ఉన్నది. To be a Christian is to have an experience. మరి క్రైస్తవులుగా ఉండటం అంటే ఆ క్రైస్తవ్యం యొక్క అనుభవాన్ని కలిగి ఉండడం, అనుభూతిని కలిగి ఉండడం అయ్యున్నది. To be a Christian doesn't mean you belong to a certain church. క్రైస్తవులుగా ఉండడం అంటే ఏదో ఒక సంఘానికి, సంఘ శాఖకు సంబంధించిన వ్యక్తిగా ఉండటం కాదు. There's many name of church. అనేక సంఘాలు, ఆయా పేర్లతో పిలువబడుతున్న సంఘాలు ఎన్నో ఉన్నాయి. You may belong to them, but that doesn't mean you're Christian. దానికి నువ్వు చెంది ఉండవచ్చు, సభ్యత్వం కలిగి ఉండవచ్చు, అయినంత మాత్రం నువ్వు క్రైస్తవురాలు కాదు. To be a Christian is to have an experience. క్రైస్తవులుగా ఉండడము అంటే, క్రైస్తవులుగా పిలువబడడం అంటే క్రీస్తు యొక్క అనుభవమును కలిగి ఉండడం అయినది. The prophet say, దేవుని ప్రవక్త అంటాడు, but Christian is not a church that belong to. It's an experience that you have being born into the family of God. క్రైస్తవులు అనగా ఏదో సంఘానికి చెంది ఉండడం కాదు, కానీ యేసు క్రీస్తు యొక్క కుటుంబంలో జన్మించిన అనుభవాన్ని కలిగి ఉండడమే క్రైస్తవ్యము అన్నాడు. Amen. You be born in a family. నీవు ఆ కుటుంబంలో జన్మించి ఉండాలి. You're part of the family of God. దేవుని యొక్క కుటుంబానికి ఒక సభ్యునిగా జన్మించిన వ్యక్తిగా అయి ఉండాలి. You be born again. నీవు తిరిగి జన్మించవలసి ఉన్నది. You know, the Christian life is the best life you can live. చూడండి, ఈ లోకంలో జీవించే జీవితంలో అన్నిటికల్లా ఉత్తమమైన, శ్రేష్టమైన జీవితం ఏదైనా ఉంది అంటే అది క్రైస్తవ జీవితం అయి ఉన్నది. Even if there wouldn't be any heaven or anything, still the Christian life is the best life to live. చూడండి, క్రైస్తవ జీవితం పరలోకం ఉందని చెప్తుంది. ఒకవేళ పరలోకం అనేది లేకపోయినా సరే
అలాంటిది ఏది లేకపోయినా సరే ఈ లోకంలో క్రైస్తవ జీవితం జీవించటం కంటే ఉత్తమమైనది మరొకటి లేదు. ప్రైజ్ ది It's లార్డ్. the best life to live. మరి జీవించడానికి ఉత్తమమైన జీవితము క్రైస్తవ జీవితమై ఉన్నది. The most peaceful life to live. అత్యంత నెమ్మది గల జీవితము క్రైస్తవ జీవితమై ఉన్నది. Amen. I choose to be a Christian. కాబట్టి నేను క్రైస్తవునిగా ఉండగోరుతూ ఉన్నాను. I'm not following the Lord Jesus because I'm forced into it. నేను Because I'm బలవంతముగా నేను యేసుక్రీస్తుతో ఉండగోరటం లేదండి. I follow him because I love him. నేను ఆయన ప్రేమించుచున్నాను కనుక ఆయన వెంబడించగోరుతున్నాను. That's why a Christian is a life. కాబట్టి క్రైస్తవ్యము అనేది ఒక జీవితమయ్యున్నది, జీవించే జీవితమయ్యున్నది. Praise I God. vote for the Lord Jesus. నేను యేసు ప్రభుకి ఓటేస్తాను. You know, there's always election and this guy and that guy and చూడండి, ఈ లోకంలో రాజులను ఎన్నుకోవడం, అధికారులు ఎన్నుకోవడం, నాయకులను ఎన్నుకోవడం, ఈయన కాకపోతే ఆయన కాకపోతే ఆయన ఎవడెవడో ఓట్లేస్తూ ఉంటారు. First we think he's a good guy, but after a few years he turned to be a bad guy. That's in the natural. చూడండి, మొదట ఆ వ్యక్తి బాగానే కనిపిస్తాడు, మంచివాడుగానే ఉంటాడు, ఆయన గెలిపిస్తాం. ఆ తర్వాత చెడ్డవాడైపోతాడు, ఆ తర్వాత వాణ్ణి మార్చేస్తాం, ఇంకో ఆయన మంచిగా కనబడతాడు, ఆయన గెలిపిస్తాం. ఇలా కొనసాగుతూనే ఉంటుంది ఈ లోకంలో. But I'm here to campaigning for one is the Lord Jesus, the King of Kings and the Lord of Lords. ఓట్లు వస్తే ప్రచారాలు చేస్తారుగా, క్యాంపింగ్ అంటాం. కానీ నేను ఒకే ఒక ప్రచారం చేస్తాను ఈ లోకంలో, ఆయనే ప్రభువుని యేసుక్రీస్తు, ఆయన గురించి మాత్రమే ప్రచారం చేస్తాను నేను. I'm here to try to encourage you. Follow this great king. ఈ రోజు నేను ఇక్కడ ఉండి మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ధైర్యపరుస్తున్నాను ఏంటంటే, ఈ గొప్ప రాజును మీరు వెంబడించండి. One day he's going to rule. ఆయన ఒక దినంతటి కూడా ఏలబోతూ ఉన్నాడు. And I want to be there. నేను ఆ ఏలుబడిలో ఉండగోరుతూ ఉన్నాను. And I want you to be there. మీరు కూడా అక్కడ ఉండాలని ఆశిస్తా ఉన్నాను. Let his kingdom come as soon. I want to go with him. ఆయన యొక్క రాజ్యము త్వరగా వచ్చునుగాక, త్వరగా వెళ్ళిపోవాలని ఆశపడతా ఉన్నాను. Sometimes being a Christian, there is a persecution, there is shame, there is everything, but it's still better. అయితే క్రైస్తవులుగా ఉండడం అనేది అంత సులభమైన విషయం కాదు. దానిలో కొన్నిసార్లు హింసలు ఉంటాయి, కొన్నిసార్లు అవమానాలు, నిందలు ఉంటాయి. అయినప్పటికీ కూడా క్రైస్తవ జీవితము శ్రేష్టమైనది. 1 Peter 4:16 tell us that we need to be proud if we suffer for the Lord Jesus. కొరకు మనం శ్రమలు అనుభవించిన ఎడల, సహించిన ఎడల మనము దీవించబడ్డ వారము అని చెప్తుంది. 1 Peter 4:16. మరి నా పేతురు మొదటి పత్రిక 4:16. Yet if any man suffer as a Christian, let him not be ashamed, but let him glorify God on this behalf. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను. Be happy about it. దాని గురించి సంతోషించండి. You make fun of me because I'm Christian? నేను క్రైస్తవుడును అయినందుకు మీరు నన్ను ఆట పట్టిస్తారా, హేళన చేస్తారా? That's a compliment. నాకు అది ఒక అభినందన. I'm proud. నేను గర్విస్తున్నాను. I'm proud of my Lord. నా ప్రభువును బట్టి నేను అతిశయపడుతూ ఉన్నాను. I'm proud of my Savior. నా రక్షకుని బట్టి నేను ఎంతో మరి నేను గర్విస్తా ఉన్నాను. I want to be a hot Christian. నేను ఒక కఠినమైన మండుచున్నటువంటి కాలుచున్నటువంటి క్రైస్తవునిగా ఉండగోరుతున్నాను నేను. There's so many lukewarm Christians. చాలా మంది ఈ తరంలో చాలా మంది కూడా నులివెచ్చని క్రైస్తవులు ఉన్నారు. But I want to be a hot Christian. కానీ నేను ఒక వెచ్చనైనటువంటి లేదా మండుచున్న క్రైస్తవునిగా ఉండగోరుతూ ఉన్నాను. Not as only Sunday Christian. కేవలం ఆదివారానికి పరిమితమే క్రైస్తవునిగా కాదండి. Be in fire on church, say hallelujah, amen and everything. ఆ మందిరంలో ఉన్నప్పుడు ఉత్సాహంగా మండుచున్నట్టుగా హల్లెలూయా ఆమేన్ అంటారు. And hide in shame all week alone. మరి వారమంతా వెళ్తే అసలు వీళ్ళు క్రైస్తవులైనా కాదన్నట్టుగా దాక్కొని ముఖం చాటేసుకొని తిరుగుతూ ఉంటారు. అలా కాదు. I don't want nobody know I'm a Christian. నేను క్రైస్తవుడని నన్ను ఎవరు గుర్తుపట్టొద్దు, ఎవరు పిలవద్దు అంటే క్రైస్తవులను చెప్పుకోవటానికి మనం ఇష్టపడం.
I want to be a Christian Monday, Tuesday, Friday, Saturday, Sunday. ఆదివారం మొదలుకొని మరలా ఆదివారం వచ్చే వరకు వారమంతా కూడా నేను క్రైస్తవునినే ఉండాలని ఆశపడతా ఉన్నా. I don't want to be ashamed of my Lord. నా ప్రభువును బట్టి నేను సిగ్గు పడకూడదు, పడడానికి ఇష్టపడడం లేదు. And a Christian, the prophet say, if there were ever a time that Christian need one another, it's right now, right now. చూడండి, క్రైస్తవులు ఒకరిని ఒకరు కలుసుకోవాల్సిన సమయం ఏదైనా ఉంది అంటే అది ఇప్పుడే ఇక్కడే ఉంది అంటున్నాడు. So we need one another to encourage ourselves. కాబట్టి ఒకరిని ఒకరు ప్రోత్సహించుకోవాల్సిన అవసరత, అంటే అప్పుడు ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలంటే ఒకరికొకరు అవసరం కదా, అలాంటి సమయం ఏదైనా ఉందంటే ఇప్పుడే ఇక్కడే ఉంది అంటున్నాడు ప్రవక్త. That's why we come to church. That's why we have family church. అందుకనే మనము ప్రతి ఆరాధనకు మందిరానికి వస్తాము, కుటుంబాలుగా వస్తాము, కుటుంబముగా వస్తాం. Being a Christian is to help one another. మరి క్రైస్తవులుగా ఉన్న మనము ఒకరికి ఒకరు సహాయము అందించుకుంటా ఉంటాం. You got a problem, you face something, I want to be there to pray for you, to help you. చూడండి, మీకు ఏదైనా సమస్య ఉందా, మీకు ఏదైనా ఇబ్బంది తలెత్తిందా, ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను మీకు ప్రార్థన చేసి మీకు సహాయపడటానికి. And if you see me, I'm struggling, I have difficulty, I have sickness, I want to have a family that love me and pray for me. నేను ఇబ్బందిలో ఉండి, నేను అనారోగ్యంతో ఉండి, నేను కురింగిపోయిన పరిస్థితులు ఉన్నప్పుడు ఒక కుటుంబం నాకు ఉండి నన్ను ఆదరించి నా కోసం ప్రార్థన చేసే కుటుంబాన్ని నేను ఆశిస్తాను. అది సంఘమై ఉంటుంది. And I don't want to be ashamed of my Christian parent, of my Christian friend and everything. మరి క్రైస్తవ తల్లిదండ్రులను బట్టి లేదా క్రైస్తవ స్నేహితులను బట్టి నేను సిగ్గుపడనండి. Maybe I want to read you this quote from the prophet. మరి ప్రవక్త చెప్పిన ఒక చిన్న మాట మీకు చదివి వినిపిస్తాను. Look, young folks, one of these days it'll be the only things in the world. She'll be gone and won't be here. చూడండి యవనస్తులారా, ఈ దినములలో ఒక సహోదరి గురించి చెప్తున్నా ఆయన. ఈ దినములలో ఆమె ఇలాంటి పరిస్థితులు మీరు చూసారా, ఆమె వెళ్ళిపోతుంది, ఇక్కడ ఉండదు ఆమె ఇక్కడ. The old dad that you're ashamed of him just because he goes to church and maybe get happy and shout once a while. చూడండి, మీ తండ్రి గారు వృద్ధుడు, ఆయన మందిరానికి వెళ్ళి కేకలేసి ఆనందపడి ఆయన సంతోషిస్తున్న బట్టి నీవు సిగ్గుపడకూడదు. That boyfriend and girlfriend of yours in the church say, we look at him, isn't that awful? And you're just a bit ashamed of him. There'll be a time when you won't be ashamed of him. చూడండి యవనస్తులారా, అబ్బాయిలు మీ గర్ల్ ఫ్రెండ్, అమ్మాయిలు మీ బాయ్ ఫ్రెండ్స్, మీ తల్లిదండ్రులు చర్చికి వచ్చి సంఘానికి వచ్చి కేకలేసి గట్టి అరిసి ఏమైనా అరుస్తుంటే, ఏంటి మీ అమ్మ ఇలా చేస్తుందేంటి అని అబ్బాయి, ఏంటి మీ నాయన ఇలా చేస్తున్న అమ్మాయి, అంత అసహ్యంగా లేదా అని అంటున్నారేమో. దాన్ని బట్టి మీరు అలా ఉండటానికి వీల్లేదు. You know, your godly parents, they won't be there forever. చూడండి, మీ తల్లిదండ్రులు ఎల్లప్పుడూ మీతో కూడా ఉండరండి. It's hard to see. You know, I come every 5 years and I see people that's gone to be with the Lord. చూడండి, 5 సంవత్సరాల తర్వాత చూస్తే కొంతమంది లేరు, వాళ్ళు ప్రభుతో ఉండడానికి వెళ్ళిపోయారు. అది చాలా బాధేస్తుంది నాకు చూసినప్పుడు. So don't be ashamed of those godly parents that you have. కాబట్టి దైవ భక్తి గల తల్లిదండ్రులు మీరు కలిగి ఉన్నందుకు మీరు సిగ్గుపడకండి. You know, yesterday I was knowing that I'm gonna be here. I was thinking of Sister Vijawa. మరి నిన్నటి దినం నేను ఇక్కడికి వస్తున్నాను అని తెలిసినప్పుడు సహోదరి విజయ్ గారి గురించి నేను ఆలోచించడం మొదలుపెట్టాను. I can help to shed a few tears. మరి I shed a few tears thinking that she won't be here anymore. మరి ఇక్కడ లేదు అని చెప్పి నాకు ఆ భావన వచ్చినప్పటికీ నా కళ్ళ నిండా నీళ్లు తిరిగినాయి. I still can remember her being that blue saree and that big smile. ఆమె పెద్ద నవ్వు ముఖంతో ఆ నీళ్ళపు రంగు చీరేసుకొని సంతోషంగా కదలాడే ఆ దృశ్యాలు నా కళ్ళ ముందు నా జ్ఞాపకంగా ఉన్నాయి. How she would love the sister and help them. మరి సహోదరులను ఎలా ప్రేమించేవారు, వారికి ఎలా సహాయపడేవారు, అవన్నీ నా మనసులో మెదలాడుతూ ఉన్నాయి. We just passing through this life. మరి మన జీవితంలో ఉండ మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం, వెళ్ళిపోతా ఉన్నాం. But she left a testimony. కానీ ఆమె వారు వెళ్ళిపోయారు కానీ ఒక సాక్ష్యముని వదిలిపెట్టి వెళ్ళారు ఇక్కడ. She was a real Christian. నిజముగా వారు ఒక క్రైస్తవురాలుగా ఉన్నారు. She was an example. వారు ఒక మాదిరిగా ఉండిరి వాస్తవంగా. She loved our Lord Jesus. ఆమె మన ప్రభువైన యేసుక్రీస్తుని ప్రేమించారు. So don't be ashamed. కాబట్టి
Don't be ashamed of any of you, of the Christian here. ఇక్కడ క్రైస్తవులు భక్తి గల వారిని బట్టి వారు చేసే క్రియలు చర్యలు మీకు ఇష్టం ఉండకపోవచ్చు, కానీ దాన్ని బట్టి మీరు సిగ్గుపడకండి, అవమానంగా భావించకండి. If your father and mother are real Christian, be proud of them. మీ తల్లి మీ తండ్రి నిజంగా క్రైస్తవులా, వారిని బట్టి గర్వించండి, అతిశయపడండి. Listen to their advice. వారి యొక్క ఆలోచనను, వారి యొక్క సలహాలను మీరు ఆలకించండి, పాటించండి. There was a little story that the prophet tells us. ఒక చిన్న సన్నివేశం, జరిగిన సంఘటన ప్రవక్త మనతో పంచుకున్న సన్నివేశం ఒకటి ఉంది. About a little girl that went to the college far away. ఒక యవనస్తురాలు ఉండేది, ఆమె కళాశాలకు దూరంగా చదువుకోవడానికి వెళ్ళిపోయింది. So she went and have her study and she got with the high class people and everything. ఆమె ఆ సుదూర పట్టణానికి వెళ్ళిపోయి ఆ చదువుతో పాటు అనేకమైన ఉన్నత శ్రేణి స్నేహితురాలతో ఆమె గడపడం మొదలుపెట్టింది. And after finish her study, she come back. So she went on a train and she had one of her friend with her from the school. మరి ఆమె తిరిగి వస్తున్నప్పుడు ఒక రైల్లో ప్రయాణం చేస్తుంది. ఆమెతో పాటు తన కళాశాల చదివిన ఒక స్నేహితుడు ఆమెతో పాటు ఉన్నాడు, స్నేహితురాలు ఉంది ఆమెతో పాటు. And on that train back, she was getting close to the station where the little village where she come from. మరి ఆమె ఏ గ్రామం నుంచి అయితే కుగ్రామం నుంచి అయితే వచ్చిందో ఆ కుగ్రామానికి ఈమె ప్రయాణం చేసే రైలు సమీపిస్తా ఉంది. And there was a little mother standing on the train ఆ రైలు ప్లాట్ఫామ్ మీద స్టేషన్లో ఆ యొక్క చిన్న పాపం ఆ అమాయకపు తల్లి తన కూతురు కొరకు నించొని ఉన్నది. And she was old and she was all scarred. ఆ తల్లి వృద్ధురాలైపోయింది, ముఖమంతా ముడతలు లేకపోతే గాయాలు బరకలు ఉన్నాయి. And so the other girl, a friend girl was looking to the window. Said, "Isn't that awful? What she look like?" అయితే ఈ కిటికీలోంచి ఈ యవనస్తురాల యొక్క స్నేహితురాలు చూసి ఆ తల్లిని చూసి, ఏంటి ఆమె అంత అసహ్యంగా లేదా, ఆమె ఎంత వికారంగా ఉంది కదా అని మాట్లాడడం మొదలుపెట్టింది. So the train stopped. అప్పుడు ట్రైన్ ఆగింది. So the girl got out. ఈ యొక్క యవనస్తురాలు ముందుకు కిందకి దిగింది. And the mother was there, want to welcome her daughter. మరి ఈ తల్లి గారు తన కూతుర్ని ఆహ్వానించి ఇలా చేతులు చాపి ఆహ్వానించ సిద్ధంగా ఉంది. And the girl just ignoring and when ఇప్పుడు ఈ తల్లి చేతులు చాపి పిలుస్తా ఉంటే ఈ కూతురు ఆ తల్లిని పట్టించుకోకుండా ఎవరో తెలియనట్టుగానే దాటి వెళ్ళిపోతా ఉంది. The conductor of the train grabbed that little girl. ఆ ట్రైన్లో ఉన్న కండక్టర్ ఆ అమ్మాయిని ఆపేశాడు. Aren't you ashamed the way you treat your mother? మీ తల్లిని బట్టి నీ తల్లిని ఇలా మీ తల్లితో ఇలా ప్రవర్తించినందుకు నీకు సిగ్గుపడట్లేదా, సిగ్గనిపించట్లేదా? He said, "You're ashamed of your mother and you forgot who she was." నీ తల్లిని చూసి నువ్వు సిగ్గుపడుతున్నావే ఈరోజు, అసలు ఈ తల్లి ఎవరో, ఆమె ఏం చేసిందో నీకు తెలుసునా ఈరోజు? He said, "Your mother was a beautiful girl, much better that you ever gonna be." చూడండి, అసలు నీకంటే కూడా ఊహించలేనంత అందగత్తె మీ తల్లి ఒకప్పుడు. He said, "But one time there was a fire in the house." ఒక సంగతి చెప్పనా, ఒక రోజున మీ ఇల్లుకి నిప్పంటుకుంది, తగలబడడం మొదలైంది. And there was a little girl in that house. ఆ ఇంటిలో ఒక చిన్న పసిబిడ్డ ఉండేది. And your mother went up and she had a blanket and she wrapped around you. చూడండి, ఆమె మంటలో చిక్కుకొని ఎవరు రక్షించలేని పరిస్థితుల్లో ఆ తల్లి ఆ మంటలోకి దూకి తన శరీరాన్ని కప్పుకోకుండా అక్కడున్న ఆ యొక్క వస్త్రాలన్నీ కూడా నీకు ఆ చిన్న శిశువుకు చిట్టి బయటికి తీసుకొని వచ్చింది. And she got all scarred by the fire to make you beautiful today. నిన్ను ఈ రోజు ఇంత అందంగా కాపాడటానికి ఆమె మంటలో చిక్కుకొని ఆ గాయాల పాలైపోయింది ఆ తల్లి రోజు. Prophets say, ప్రవక్త అంటాడు, that's the way Jesus did for us. Yeah. When we were sinner, ugly before God, cast away, turned away, He came, the lovely Son of God from every place. ఆయన యేసు క్రీస్తు కూడా మన కొరకు చేసిన కార్యం అదే. మనం పాపులముగా ఉండి దేవుని ఎదుట వికారముగా, మనము ఆయన ముఖం చూడని వారముగా, మనం బయటికి త్రోసివేయబడిన వారముగా, మనం క్రిందికి పడవేయబడిన వారముగా ఉండగా ఆయనే ఆ యొక్క రాజగృహంలో నుండి దేవుని కుమారుడుగా ఒంటరిగా ఆయన ప్రేమతో దిగి వచ్చాడు. He suffered and he was bruised and they beat him up and he was totally ugly for you and for me. నీ కొరకు నా కొరకు ఆయన
ఆయన శ్రమ పడ్డాడు, హింసించబడ్డాడు, పిడిగుద్దులు తిన్నాడు, గడ్డం పెరికివేయబడింది. ఆయన స్వరూపమైన సొగుసైనను లేనివాడుగా మన కొరకు మార్చబడ్డాడు. That's why I don't want to be ashamed of the cross. కాబట్టి నేను సిలువ విషయంలో నేను సిగ్గుపడను. Because it represents everything for me. మరి అదే నాకు సర్వస్వం అయ్యున్నది, సమస్తము అయ్యున్నది. Man. You know, when you become a Christian, you become a new creature. చూడండి, నువ్వు ఎప్పుడైతే క్రైస్తవురాలుగా మారతావో అప్పుడు నీవు నూతన సృష్టిగా మార్చబడతావు. 2 Corinthians 5:17. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చెప్తుంది. 2 Corinthians 5:17. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనము. Therefore, if any man be in Christ, he is a new creature. All things are passed away. Behold, all things are become new. కావగా ఎవడైనను క్రీస్తునందు నీడలను వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవాయెను. Everything is new. ఇప్పుడు సమస్తమును క్రొత్తగా ఉంది. You became a new creature. నీ ఒక నూతన సృష్టిగా మారిపోయావు. The things that you used to do, don't do them anymore. ఇప్పుడు నీవు ఇంతకుముందు జరిగించిన కార్యములు, క్రియలు ఇక నువ్వు ఎంత మాత్రం జరిగించవు. That's the power of the Lord Jesus. If you let him in your heart, you become a new creature. నీవు యేసు ప్రభువును ఎప్పుడైతే నీ హృదయంలోకి ఆహ్వానించి ఆయనకు అనుమతిస్తావో అప్పుడు నీవు నూతన సృష్టిగా మార్చబడతావు. అది యేసుక్రీస్తులో ఒక భాగమై ఉన్నది. A brand new man. ఒక నూతనముగా సరికొత్తమైన వ్యక్తి. This is what Jesus can do for you. మరి నీ కొరకు యేసు చేయగలిగిన కార్యం ఇదే. Amen. ఆమేన్. You know, there's only one sin. చూడండి, పాపం ఒకటే ఒక పాపం అండి. There's only one thing, like drinking, smoking, gambling and all that. That's not really sin. మరి పాపం అంటే జూదమాటం, వ్యభిచారం చేయటం, మరి మత్తు పానీయాలు సేవించటం, పొగ తాగటం, ఇవి కాదండి పాపం అంటే. I'll read it straight from the prophet. మనం ప్రవక్త నుంచి మనం చదువుదాం దాని గురించి. What is sin? పాపం అనగా ఏమిటి? What is sin? పాపం అనగా ఏమిటి? Not drinking, not smoking, not gambling, not rejecting church. Sin is unbelief. Is that right? మరి మద్యపానం సేవించటం కాదు, పొగ తాగటం కాదు, జూదమాటం కాదు, సంఘమును తృణీకరించటం కాదు. పాపము అనగా అవిశ్వాసము. అది వాస్తవమేనా? He that believe not is condemned already. See, you do not. You're not destroyed or separate from God because you're a sinner. You separate from God because you refuse to walk with him, to walk in his provided way. చూడండి, ఆయనను విశ్వసింపని వాడు ఇప్పటికే తీర్పు తీర్చబడి ఉన్నది వానికి. మీరు చూసారా, నీవు దేవుని నుంచి నువ్వు పాపివైన కారణము చేత, నువ్వు పాపివైనందున నీవు దేవుడి నుంచి దూరం చేయబడలేదు, లేదా నువ్వు దేవుడి నుంచి నువ్వు దేవునికి దూరమే నాశనం చెందలేదు. కానీ నీవు దేవునితో నడవడానికి నువ్వు ఇష్టపడకుండా దాన్ని తృణీకరించినందున చేతనే నీవు దేవుని చేతికి దూరం అయిపోయి, నువ్వు దేవుడు ఏర్పాటు చేసిన ఆ మార్గంలో నడవడానికి నువ్వు తృణీకరించావు కనుక నువ్వు దేవునికి దూరమై నువ్వు నాశనమైపోయావు అంటారు ప్రవక్త. So people do all those things. The reason is because they don't believe. మరి ఈరోజు ప్రజలు ఆ పనులు, తప్పుడు పనులన్నీ, ఆ పాపముగా చెప్పుకునే కార్యాలన్నీ ఎందుకు చేస్తున్నారు? దానికి కారణం ఏంటంటే వారు దేవుని వాక్యం నందు విశ్వాసం ఉంచటం లేదు కనుకనే. I want to believe in the Lord Jesus. నేను ప్రభువైన యేసును నేను నమ్మగోరుతూ ఉన్నాను, నమ్మడానికి ఇష్టపడుతూ ఉన్నాను. And the more I believe him, it's going to take care of all those things. నేను ఎంత ఎక్కువగా ఆయన యందు విశ్వాసం కలిగి ఉంటానో ఆయన అంత ఎక్కువ నా విషయంలో శ్రద్ధ వహించేవాడై ఉన్నాడు. And I have the highest respect for the Christian woman. నేను క్రైస్తవ స్త్రీలంటే నాకు అత్యంత అభిమానము లేదా గౌరవం నేను కలిగి ఉన్నాను. Oh, they say the brother man was a woman hater. చాలా మంది ఏమనేవారంటే సహోదరుడు బ్రెనామ్ గారు స్త్రీ ద్వేషి, స్త్రీలను ద్వేషిస్తాడు, ఆయన స్త్రీలను వ్యతిరేకిస్తాడని చెప్పేవారు. Because he was always condemning the way they dress and the way they act and everything. ఎందుకంటే స్త్రీలు యొక్క వస్త్రధారణను బట్టి, వారి యొక్క ప్రవర్తన, వారి వ్యవహార శైలిని బట్టి ఆయన వారిని ఎప్పుడు కూడా ఖండిస్తూ ఉండేవాడు, వారిని ఆయన ఎప్పుడు గద్దిస్తూ ఉండేవాడు.
But he was not a woman hater. He loved them. He loved the sister, and he wanted them to get to heaven. అయితే ఆయన ఆ కారణం చేత ఆయన స్త్రీలను ద్వేషించేవాడు కాదండి, కానీ ఆయన వారిని ఎక్కువ ప్రేమించేవాడు కాబట్టి వారు పరలోక రాజ్యం చేరాలనే ఉద్దేశంతో వారి క్రియలను ఆయన గద్దిస్తూ వచ్చాడు. And we should respect the Christian women and have the highest respect for them. మరి క్రైస్తవ స్త్రీలు అంటే మనం గౌరవించాలి, అత్యున్నతమైన గౌరవం వారికి మనం అందించాలి. Prophets say, I have the greatest respect for women, Christian women. I think that a good woman is one of the best gifts that God give a man outside of salvation. చూడండి, నేను ప్రవక్త అంటున్నాడు, నాకు క్రైస్తవుల స్త్రీలంటే గౌరవం, క్రైస్తవ స్త్రీలంటే అత్యధికమైన గౌరవం కలిగి ఉన్నాను. నా ఉద్దేశంలో దేవుడు ఒక మానవునికి రక్షణ తర్వాత మానవునికి ఇచ్చిన అత్యంత గొప్ప బహుమానములలో మొదటి స్థానం రక్షణ అయితే, ఆ తర్వాత పురుషుని జీవితంలో దేవుడిచ్చిన అత్యంత గొప్ప బహుమానం ఏదైనా ఉందంటే ఒక భక్తి గల స్త్రీ అయ్యున్నది అంటాడు. So brother, respect your wife. నీ భార్యను నువ్వు గౌరవించు, appreciate her. ఆమెను అభినందించు. That's the best thing that God could give you. దేవుడు నీకు ఇచ్చిన ఉత్తమమైన బహుమానం ఏదైనా ఉంది రక్షణ తర్వాత అంటే ఒక భక్తి గల స్త్రీ, ఒక భార్యగా నీకు ఇవ్వడం. It's better to have a good wife than have a Lamborghini car or whatever. వజ్ర వైడూర్యాలు వెండి బంగారాలు కలిగి ఉంట కంటే ఒక ఉత్తమమైన గుణవంతురాలైన స్త్రీని భార్యగా కలిగి ఉండడం శ్రేష్టం. That's the best thing that God could give you. దేవుడు పురుషునికి ఇవ్వగలిగిన ఉత్తమోత్తమైన వస్తువు ఏదైనా ఉంది అంటే భక్తి గల స్త్రీ. ఆమేన్. It's a better gift than have the flags on the highest town in the Hyderabad. హైదరాబాద్లో పెద్ద భవనాలు లేకపోతే ఏమంటారు విల్లాలు కలిగి ఉంటా కంటే కూడా దీనస్థితిలో ఉండి ఒక భక్తిగల స్త్రీని భార్యగా కలిగి ఉండడం చాలా శ్రేష్టమైన విషయం. A good Christian wife, it's priceless. చూడండి, ఒక భక్తిగల క్రైస్తవ భార్య వెలకట్టలేనిది కాదు, వెలకట్టలేని విషయమై ఉన్నది. ఆమేన్. Amen. So it's important that as a Christian man and woman that we really represent the Lord Jesus by the way we dress and act. చూడండి, మన ప్రవర్తన ద్వారా, మన వస్త్రధారణ ద్వారా మనము క్రైస్తవులమైన పురుషులము స్త్రీలము నిజంగా ఈ మన క్రియలు మన వస్త్రధారణ అంతా కూడా యేసు క్రీస్తును ప్రతిబింబించే విధంగా మనం కలిగి ఉండాలి. And you know how they know the difference between an anti-believer Christian and a nominal Christian? మరి నామకార్థ క్రైస్తవులకు అంత్యకాల వర్తమాన క్రైస్తవులకు మధ్య వ్యత్యాసం అనేది కనబడాలండి. It's by the way they dress. ఎలా కనబడుతుంది? వారి వస్త్రధారణ ద్వారా తెలిసిపోతుంది. The Lord has given us a message to Branham to tell us how to dress and how to act. ప్రభువైన యేసుక్రీస్తు సహోదరుడు బ్రెన్హామ్ గారిని ప్రవక్తగా ఎందుకు ఇచ్చారంటే మనం ఎలా వస్త్రాలు ఎలా అలంకరించుకోవాలి, మన ప్రవర్తన ఎలా కొనసాగించుకోవాలని మనకు చెప్పడానికి దేవుడు ఇచ్చాడు. Maybe I'll read it. నేను దాన్ని మీకు చదివి వినిపిస్తాను. Watch how they maybe I'll start a little bit further. In the multitude you see, you can pick those who have. Can you pick out those who have the appearance of a Christian? Watch how they dress, watch how they act, hear what they say, see what they do, where they go. Surely there ought to be some real evidence of a new birth among all those we see go by. ఈ బహుజన సమూహంలో మనం చూసినట్టయితే నీవు ఒక క్రైస్తవుని యొక్క అవతారం లేదా ఆ పై కనిపించే విధానమును మీరు చూడగలరా? గమనించండి, వారి వస్త్రధారణ గమనించండి, వారు నడుచుకునే విధానాన్ని గమనించండి, వారి మాట తీరును గమనించండి, వారి యొక్క మార్గము ఎక్కడికి వెళ్తున్నారో దాన్ని గమనించండి. నిశ్చయముగా అవన్నీ కూడా నూతన జన్మను మనం పొందుకున్నామని ఇతరులు చూచున్నట్లుగా నిజమైనటువంటి రుజువుగా ఇవన్నీ కూడా మనం కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము. But few and even filled with spirit filled. Can you call them women spirit filled when they go around with frizzy bob hair, short and slack, altar and brief, all painted up like Jezebel?
if these are adorned in modest apparel has become to Christian women, ఇలాగున కొద్ది మంది మాత్రమే ఉన్నారు. అయినప్పటికీ ఈరోజు ఈ మూల సిద్ధాంతకర్తల సంఘాలు వారు ఏం చెప్పుకుంటున్నాయంటే, మేము లక్షల కొలది వ్యక్తులను మేము రక్షించాము, మరియు ఈ అంతేకాదు ఆత్మతో కూడా నింపబడి ఉన్నారు. ఆత్మతో నింపబడ్డారా? మీరు ఆ స్త్రీలని వారు ఆత్మతో నింపబడ్డారని మీరు చెప్పగలరా? ఎలాంటి వారు? జుత్తులు కత్తిరించుకొని, కురుచ వస్త్రాలు వేసుకొని, లోక సంబంధమైనటువంటి అనేక విషయాలు, లో దుస్తులు కూడా బయటికి కనబడేట్టుగా వేసుకునేవారు, తర్వాత ముఖాలకు రంగులు పూసుకొని యజబేల్లాగా ఉన్నవారిని మీరు ఆత్మపూర్ణులు చెప్పగలరా? ఒకవేళ అలాగున్న వాళ్ళు అలంకరించుకొని ఆ యొక్క క్రైస్తవులు ఈ అధునాతనమైన వస్త్రాలను వారు ధరించుకొని ఉన్నట్టు క్రైస్తవులను మనం అలా పిలవచ్చునా అని అడుగుతున్నారు ప్రవక్త. So to be a real Christian, you need to dress right. కాబట్టి ఒక నిజమైన క్రైస్తవురాలుగా మనం పిలువబడాలంటే మన వస్త్రధారణ సరి అయినదిగా ఉండాలి. The Bible says, without holiness, no one shall see God. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, పరిశుద్ధత లేకుండా ఎవడును దేవుణ్ణి చూడలేడు. Amen. And to be a real Christian, you need to be baptized right. మరి నిజమైన క్రైస్తవురాలుగా ఉండాలి అంటే నీకు సరి అయిన బాప్తిస్మం అవసరమై ఉన్నది. Amen. There's one time a Catholic priest came and asked Brother, how you baptize certain girl. ఒక సమయంలో ఒక కథోలిక్ బోధకుడు వచ్చి మీరు ఎలా బాప్తిస్మం ఇస్తారు అండి అని ప్రవక్త గారిని అడగడం జరిగింది. So the priest asked, did you baptize her? I say yes. How did you baptize her? I say in a Christian baptism. He said, what do you mean? I say there's only one Christian baptism. I say, what do you mean? By immersing? I say, yes sir. He say, you immerse her in the name of Father, Son and Holy Ghost? I say, that's not Christian baptism. I say Christian baptism is immersing in the name of the Lord Jesus Christ. ఇక్కడ ఒక సహోదరి గురించి ఆయన మాట్లాడుతున్నాడు. మేరీ ఎలిజబెత్ అనే సహోదరి, ఆమె దిగజారిపోయి మరలా కథలోకి వెళ్ళిపోయింది. అప్పుడు ఆ ప్రవక్తను ఆయన అడుగుతున్నాడు, మీరు ఆయనకి బాప్తిసం ఆ వ్యక్తికి బాప్తిసం ఇచ్చారా అంటే ప్రవక్త అన్నాడు అవునండి అన్నాడు. నిజమైన బాప్తిసం ఇస్తారా? డిడ్ యూ బ్యాప్టైజ్ ఇచ్చారా అంటే అయితే ఆయన అవునండి. మీకు ఎలా బాప్తిసం ఇచ్చారు అంటే ప్రవక్త అంటాడు ఒక నిజమైనటువంటి అసలైన క్రైస్తవ బాప్తిసం ఇచ్చాను. ఆయన అన్నాడు అంటే దాని అర్థం ఏంటి, దాని భావం ఏంటి? నిజమైన క్రైస్తవ బాప్తిసం అంటే ప్రవక్త అంటాడు దెర్ ఈజ్ ఒకే ఒక క్రైస్తవమైన నిజమైన బాప్తిసము విధానం ఉంది అన్నాడు. ఆయన అన్నాడు అంటే మీ భావము అది నీళ్ళలో ముంచటమేనా అని అంటాడు. అప్పుడు ఆయన ప్రవక్త అంటాడు అవును అన్నాడు. అప్పుడు ఆయన అంటాడు మీరు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో మీరు నీళ్ళలో ముంచుతారా అంటే ఆయన అంటాడు అది నిజమైన బాప్తిసం కాదు. నిజమైన బాప్తిసం అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నీటిలో ముంచడమైందని ప్రవక్త చెప్పాడు. Again, to be a Christian is Christ living in you. మరలా క్రైస్తవులు అనగా క్రీస్తు నీలో నివసించటం అయ్యున్నది. Galatians 2:20. మరి గళతీయులకు రాసిన పత్రిక 2:20 చూస్తే tell it over and over. మరలా చెప్తూ ఉన్నా మా మాటను. Galatians 2:20. గళతీయులకు రాసిన పత్రిక 2:20. I have been crucified with Christ. It is no longer I who live, but Christ who live in me. In the life I now live in the flesh, I live by faith in the Son of God, who loved me and gave himself for me. నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇక్కడ జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తనను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. You know, God is love. చూడండి దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. And if you became a Christian, you get so much love in your heart. మరి నీవు క్రైస్తవురాలుగా మారితే ఆ దేవుని యొక్క విస్తారమైన ప్రేమ నీ హృదయంలోనికి వస్తుంది. And when you see somebody that do a mistake or error, ఎవరైనా తప్పిదం చేస్తున్నట్టు పొరపాటు చేస్తున్నట్టు నీవు చూస్తే you don't push him down. నీవు వారిని కృంగజేయవు లేదా తొక్కివేయవు, వేయకూడదు. I read it.
నేను చదువుతాను. If a brother is in error, don't push him down. He's as far as he wants to be now. Further down. Help him up. Give him a hand. Lift him up. Love him. No matter if he can't agree with you, love him anyhow. That's right. And just don't act it. Do it. చూడండి, ఒక సహోదరుడు ఎవరైనా తప్పిదములు ఉన్నట్టుగా నువ్వు చూస్తే అతన్ని తొక్కివేయవద్దు. ఆయన చాలా దూరం వెళ్ళిపోయాడు, ఇంకా అప్పటికే ఆయన దిగజారిపోయినాడు. కాబట్టి అతనికి సహాయం చేయి, అతనికి ఒక చేయి అందించు, అతని పైకి లేవనెత్తు, అతన్ని ప్రేమించు. అతడు నీతో ఏకీభవించకపోయినా పర్వాలేదు, అతన్ని ప్రేమించు. ఏ విధము చేత అతన్ని ప్రేమించు, అది వాస్తవమైనది. So love them. ఏదో Love the పైకి people. నటించవద్దు, దాన్ని నిజంగా దాన్ని జరిగించమంటున్నాడు ప్రవక్త. Amen. Love the people. కాబట్టి ప్రజల్ని ప్రేమించండి. Let Jesus live through you. యేసుక్రీస్తు నీ ద్వారా జీవించేటట్టుగా చేసుకోవాలి. Remember, when you were a sinner and came to church, people love you the way you were. చూడండి, ఒక విషయం మర్చిపోవద్దు, నువ్వు జ్ఞాపకంలో పెట్టుకోవాలి. నీవు పాపిగా ఉన్నప్పుడు, లోకంలో ఉన్నప్పుడు సంఘం దగ్గరికి వచ్చావు. అప్పుడున్న సంఘము, ఆ ప్రజలు నిన్ను ప్రేమించి నిన్ను ఆదరించి చేరదీశారు. They accept you with open arms. వారు హృదయం తెరిచి, చేతులు తెరిచి ఇలాగా వారు కౌగులించుకొని నిన్ను స్వీకరించారు, చేర్చుకున్నారు నిన్ను. But now is your turn to do the same thing for the other one. కాబట్టి ఇప్పుడు నీవు కూడా అలాంటి స్థితిలో ఉన్న వారి ఎడల ఆ విధంగానే ప్రేమ చూపించాలి, చేర్చుకోవాలి. When you're going to see a sinner come to that door, మరి ఎవరైనా ఒక పాపి ఆ ద్వారంలో వచ్చుట నువ్వు చూచినప్పుడు just love them. కేవలం వారిని ప్రేమించు. People are dying for a little bit of love. చిన్న ప్రేమ కొరకు ప్రజలు చచ్చిపోతున్నారండి. ఆ ప్రేమ దొరకట్లేదని ప్రజలు తహతలాడుతున్నారు బయట. There's so much hate on the outside. ఎందుకంటే వెలుపల ఎక్కడ చూసినా ద్వేషము, పగన ఏలుబడి చేస్తా ఉన్నది. ప్రజలు ప్రేమ కొరకు తప్పిస్తా ఉన్నారు. You know, the true love gonna be only found in the bride of Christ. చూడండి, ఆ నిజమైన ప్రేమ కేవలము యేసుక్రీస్తు వధువులోనే దొరుకుతుంది. Amen. So be so filled with the Lord Jesus that you're gonna love everybody. ఒకవేళ That you're gonna love everybody. Be so filled with the Spirit of God. నీవు ఎవరినైనా ప్రేమించగల ఆత్మను కలిగి ఉండాలి. ఆ ఆత్మను పొందుకొని అనుభూతిలో నీవు ఉండాలి. And don't make a difference. If they don't love you, still love them the same. మీరు వేరే వ్యత్యాసమైన పనులు చేయకూడదు. వారిని ప్రేమించటం లేదా ఆయనను వారిని ప్రేమించు. Amen. You know, Jesus, when they were putting the nail in his hand, he loved them anyhow. చూడండి, యేసు ప్రభు ఆయన సిలువ వేస్తున్నప్పుడు ఆయన చేతిలో మేకులు కొట్టారు, వారిని సహితము వారిని కూడా ఆయన ప్రేమించాడు. This is what to be a Christian is. క్రైస్తవులుగా ఉండటం లేదా క్రైస్తవులుగా పిలువబడడం అంటే ఇదండి. Being a Christian is not a building. It's not a building. క్రైస్తవులుగా ఉండటం అంటే క్రైస్తవులు చెప్పుకోవడం మందిరాలు కట్టి భవనాలు కట్టడం కాదు. The Spirit of God don't dwell in four walls. దేవుని యొక్క ఆత్మ ఈ నాలుగు గోడల మధ్యలో నివాసం చేయడు. He dwells in a heart. ఆయన హృదయంలో నివాసం చేస్తాడు. One of my favorite song is simple. Into my heart, come Jesus into my heart. నాకు ఇష్టమైన పాటల్లో ఒకటి, నాలోనికి నా హృదయంలోనికి ప్రభువా రమ్ము ప్రవేశించు అనే పాట. Come here to stay. నా హృదయంలోనికి వచ్చి నివాసము చేయి. I don't want you leave me. Stay. నీవు నన్ను విడిచిపెట్టవద్దు, నాతోనే నిలిచి ఉండు అనే పాట నాకు ఇష్టం. So if you love the Lord Jesus, go to church. నీవు ప్రభువైన యేసుక్రీస్తు నిజముగా ప్రేమిస్తే నువ్వు మందిరానికి వెళ్ళాలి. Go and fellowship with your brother and sister. నీ మందిరంలో నీ సహోదరులతో సహోదరులతో కలిసి సహవాసం చేయి. Amen. You like me come here? మరి నేను రావడం మీకు ఇష్టమేనా? I cannot always be here. నేను ఎల్లప్పుడూ ఇక్కడ మీతో ఉండలేను నేను. But I feel so welcome here, but I want you welcome all those brothers when they come visit you. మరి మీరు నన్ను ఎంత ప్రేమతో ఆహ్వానించి
ఆ ప్రేమను కనపరిచారో అలాగే వచ్చే సహోదరులందరూ కూడా అలాగే మీరు ఆహ్వానించాలి, ప్రేమించాలి. Make them feel welcome. వారందరికీ కూడా చక్కటి ఆహ్వానం, అయ్యో మమ్మల్ని ఆహ్వానించారనే భావన వారిలో కలిగించాలి మనం. Because we're going to spend eternity together. ఎందుకంటే ఒక దినమున మనమందరం కలిసి నిత్యత్వంలో గడపబోతూ ఉన్నాం. And when they have a special meeting, మరి వారు ఎప్పుడైనా ప్రత్యేకమైన కూడికలు కలిగి ఉంటే go and encourage them. మీరు కూడా వెళ్ళి అక్కడికి వెళ్ళి వారిని ప్రోత్సహించండి, బలపరచండి. We need one another. మనము ఒకరికి ఒకరు అవసరమై ఉన్నాము. This is what being a Christian is. ఇదంతయు కూడా క్రైస్తవ్యము అని పిలువబడుతున్నది. And do what you can for the Lord Jesus. ప్రభువైన యేసు కొరకు నువ్వు చేయగలిగింది నీ చేతనైంది నువ్వు జరిగించు. I never thought I was going to be a preacher. నేనెన్నడూ కూడా బోధకునిగా ఉంటానని ఆలోచించలేదు ఎప్పుడు కూడా. I was pretty happy just to be a farmer, plant my corn and harvest and everything. నేను ఒక రైతుగా ఉండి నా విత్తనాలు వేసుకుంటూ పంట కోస్తూ క్రైస్తవునిగా వెళ్తూ చాలా సంతోషిస్తున్నాను, అప్పుడు తృప్తిపడి ఉన్నాను. But the Lord has a little work for me to do. కానీ ఒక పనిని దేవుడు నాకు అప్పగించాడు జరిగించడానికి. And I'm willing to do whatever the Lord called me to do. అయితే ప్రభువు నన్ను పిలిచి ఏ పని చెప్తే ఆ పని చేయటానికి నేను ఇష్టపూర్వకంగా ఉన్నాను. And I believe the Lord has a work for you. అలాగనే ప్రభువు నీకు కూడా ఒక పనిని కలిగి ఉన్నాడు, అంటే నీ కొరకు కూడా ఒక పనిని ఏర్పాటు చేసి ఉన్నాడు. Maybe if your sister, be an example. ఒకవేళ నువ్వు సహోదరువైతే ఒక మాదిరిగా ఉండు, అదే దేవుని పని. Maybe the Lord can use you just to say a little testimony. లేకపోతే దేవుడు ఒక చిన్న సాక్షిగా నిన్ను వాడుకోవడాన్ని ఆశపడుతున్నాడేమో. Maybe the Lord can touch somebody when you sing. నువ్వు పాడుతున్నప్పుడు బహుశా ప్రభువు నీ పాట ద్వారా ఒకరిని తాకుతాడేమో. We all have a part in the great body of the Lord. మరి యేసుక్రీస్తు యొక్క మహా గొప్ప శరీరములో, ఆయన దేహములో మనమందరము కూడా ఒక పని కలిగిన అవయవములమై ఉన్నాము. And you young men, యవన పురుషుడా, maybe the Lord has a work for you to do. నీవు కూడా చేయటానికి ప్రభు నీకు ఒక పనిని ఏర్పాటు చేసి ఉండవచ్చును. Maybe the Lord has chose you to be a witness and to preach and testify or do something. నీవు దేవునికి సాక్షిగా వాక్యం బోధించడంలో, సాక్ష్యం ఇచ్చడంలో, దేవుని పని చేయడంలో నీకు ఒక పని అప్పగించి ఉండవచ్చును. Whatever the Lord call you, do it. ప్రభు ఏ పని చేయమని నిన్ను పిలుస్తాడో ఆ పనిని జరిగించు. Only what's done for Christ will last. మరి క్రీస్తు కొరకు చేసిన పని మాత్రమే శాశ్వతంగా నిలిచి ఉంటుంది. One day my land and my farm, I'm willing to leave it behind because I want to go in the rapture. ఒక దినాన నాకున్న భూములు, నాకున్నటువంటి వ్యాపారము, నాకున్న సమస్తాన్ని కూడా విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకంటే ఒక దినాన నేను ఆయనతో కూడా ఉండడానికి వెళ్ళవలసి ఉన్నది. But I want to serve the Lord Jesus. అయితే బ్రతికినంత కాలం నేను ప్రభువుకు సేవ చేయడానికి ఇష్టపడతా ఉన్నాను. You know, as we get older, I mean, it's get a little bit harder to do things. మరి వయసు పెరుగుతున్న కొద్దీ కొన్ని పనులు చేయటం కష్టమవుతుందని మనకు తెలుసు. We only have a limited time that we can do. కానీ మనం చేయటానికి ఉన్న సమయం చాలా సంకుచితంగా కొద్దిగా ఉన్నది, పరిమితంతో ఉన్నది. We only mortal once. We only mortal once. మనం ఒకసారే బ్రతకడం, మనం అంతా నశించిపోయే వారమే, ఒక తర్వాత మన జీవితం ఉండదు. We only have the opportunity to do something in this life. ఈ జీవితం అనేది ఒకటే, దీని తర్వాత జీవితం లేదు చేయటానికి. కాబట్టి అవకాశం అనేది ఈ జీవితంలో ఇక్కడ బ్రతికుండగానే ఆ అవకాశం అనుకున్నది, మరొక అవకాశం లేదు. The other day we were walking the airport. Yes. And I see Brother Boaz walking. Yeah. And I thought he looked a little bit like his dad, and I say just a few years back I was walking behind his father, and he's there no more. మరి సహోదరుడు బోయస్ గారు ఎయిర్పోర్ట్లో నడుస్తున్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. వారు కొన్ని సంవత్సరాల క్రితము వారి తండ్రి గారు వారు కలిసి బోయస్ గారు ఎయిర్పోర్ట్లో నడుస్తున్నప్పుడు వారు చూస్తే వారి నాన్నగారు నడిచినట్టుగానే నాకు అనిపించింది. కొన్ని సంవత్సరాల క్రితం వాళ్ళ నాన్నగారు ఈ భూమి మీద అలా నడుచుకుంటూ ఉండేవారు. ఇప్పుడు వారు లేరు. వారు ఉన్నప్పుడు వారితో కలిసి నడిచాను. ఇప్పుడు వారి కుమారుతో నడుస్తున్నప్పుడు వారు లేరు, వారు వెళ్ళిపోయారు. But he lived for the Lord every day of his life. కానీ వారి భూమి మీద బ్రతికిన ప్రతి దినం ప్రభు కొరకు వారు జీవించారు. Now is your turn. కానీ ఇప్పుడు నీ వంతు వచ్చింది.
Do something for the Lord while you ప్రభువు can. కొరకు నీవు ఏది చేయగలుగుతావో దాన్ని జరిగించే వంతు ఇప్పుడు నీకు వచ్చింది. Testify. Do something. సాక్ష్యం ఇవ్వు దేవుని గురించి, లేదా దేవుని కొరకు ఏదో ఒక పని జరిగించు. That is the real church. అదే అలా జరిగించడమే నిజమైన సంఘం అయి ఉన్నది. That is to be consecrated. మరి అదే ప్రతిష్ఠ చేయడం, దాని కొరకు మనం ప్రతిష్ఠించబడాలి. God gave us the greatest message that there ever was, ever will be, the message of Malachi 4. ఇది చూడండి, ప్రభువు దేవుడు గతములో కంటే కూడా రానున్న కాలంలో కూడా ఇలాంటి వర్తమానం, అంత ఉత్తమమైన వర్తమానం మలాకి గ్రంథం 4వ అధ్యాయంలో ఉన్న ఒక వర్తమానం దేవుడు మనకి ఇచ్చాడు. So be proud of it. దాని గురించి మనం గర్వించాలి, Live it. దానిలో మనం దాన్ని జీవించాలి. Right now is in a book form. ఇప్పుడు అది ఒక పుస్తక రూపంలో ఉన్నది. In a book, it doesn't do too much. ఆ పుస్తకములో ఉంటే దానివల్ల ఏమి ఉపయోగం ఉండదు. But you need to eat that word. ఆ పుస్తకములో వాక్యం నువ్వు భుజించాలి, నువ్వు తినాలి. So you become that word. ఆ వాక్యం నువ్వు అరాయించుకొని నువ్వు వాక్యముగా మార్పు చెందాలి. My wife, she every day she read the book with her mother, like on FaceTime. మరి మా యొక్క సతీమణి గారు వాళ్ళ తల్లి గారితో కలిసి ఫేస్ టైంలో, అంటే వీడియో కాల్లో వాళ్ళ తల్లితో కలిసి ఆ వర్తమాన పుస్తకం చదువుతారు. She read a little bit, then the mother read, and they take the time to feed on the word. మరి వారు ఏం చేస్తారంటే ఒక పారాగ్రాఫ్ తను చదువుతారు, ఇంకొక పారాగ్రాఫ్ తల్లి చదువుతారు. అలాగున ఆ యొక్క వర్తమానము చేత వారు పోషించబడుతూ ఉన్నారు. So if you got a book, just eat it. The Bible say, eat the book. మరి ఈ యొక్క పుస్తకం మీ చేతికి వచ్చినప్పుడు మీరు దాన్ని తినండి. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, ఈ గ్రంథమును తినుము అని చెప్తుంది పరిశుద్ధ గ్రంథం. So that the man of God here will have big spiritual muscle. కాబట్టి అప్పుడు మరి దైవ సేవకుడు గొప్ప ఆత్మీయమైన కండరము లేదా పౌష్టిక సౌష్ఠవాన్ని కలిగి ఉంటాడు. They'll have faith. వారికి విశ్వాసం ఉన్నది. Faith come by hearing, and hearing the word of God. విశ్వాసం అనేది వినడం ద్వారా, వాక్యము వినడం ద్వారా కలుగుతుంది. Amen. ఆమేన్. Praise the Lord. దేవునికి స్తోత్రం. We need to be active Christian. మనం ఒక చురుకైన క్రైస్తవులుగా ఉండాలి. Be like a tree. మనం ఒక చెట్టు వలె ఉండాలి. A tree, all you do is drink and push leaf. Drink and push leaf. చెట్టు ఏం చేస్తుంది? నేలలో ఉన్న తేమను, నీటిని త్రాగి అది ఆకులు చిగురిస్తుంది, ఆకులు వేస్తుంది, కొమ్మలు వేస్తుంది. And sometimes the prophet say that's the problem with Christian. They don't drink enough. దేవుని ప్రవక్త అంటాడు, క్రైస్తవులతో ఉన్న సమస్య అదే, వారు తాగరు, నీళ్లు తాగరు. నీళ్ళు తాగరంటే ఆకులు వేయరు. The prophet said that's the matter with the Christian. They don't drink enough. You want to drink till you spread out and let somebody else see it. See, push out, get a testimony, commit to God, believe it, step on it, claim God promise. ఈ రోజున్న క్రైస్తవులతో ఉన్న విషయం అది ఏంటి? వారు సరిపడినన్ని నీళ్లు తాగరు. నీవు పైకి ఎదిగి విస్తరించి ఇతరులు నిన్ను చూచునంతగా నువ్వు నీళ్లు తాగాలి, తాగుతూనే ఉండాలి. నిన్ను నువ్వు పైకి నెట్టుకోవాలి, ఒక సాక్ష్యాన్ని పొందుకోవాలి, దేవునికి దాన్ని అప్పగించుకోవాలి. దానిని మీరు నమ్మాలి. నీవు దాని మీద నువ్వు అడుగు వేసి బయటికి రావాలి. అప్పుడు దాని మీద అడుగు వేసి బయటికి వచ్చి దేవుని వాగ్దానాన్ని పొందుకోవాలి. So you drink, you eat it, and you read it, and you love it. Then post it and tell somebody else. నీవు ఆ పుస్తకం చదివి దాన్ని స్వీకరించి, అంటే దాన్ని తినడం అన్నమాట, దాన్ని నీళ్లు తాగడం అన్నమాట. తీసుకుని దాన్ని నువ్వేం చేస్తావు? ఆకులు చెట్టు ఆకులు వేసినట్టుగా నువ్వు ఇతరు దాన్ని పంచిపెట్టాలి, ఇతరులకు సాక్ష్యం ఇవ్వాలి. I gotta live what I preach. నేను బోధించుట కంటే జీవించటాన్ని ఇష్టపడతాను. Every day I read this message. నేను ప్రతిరోజు వర్తమానం చదువుతాను. And I found something I like. నాకు నచ్చింది ఏదైనా దొరికితే and I share with Brother Boaz. సహోదరు బోయజ్ గారికి పంపించేస్తాను నేను. Twice a day. రోజుకు 2 సార్లు. Because I gotta tell somebody. ఎందుకంటే నాకు దొరికింది దాచుకోకుండా ఎవరికైనా ఒకరు చెప్పాల్సి ఉంది నేను. Amen. And the more you drink, the more you want to share. నువ్వు ఎంతగా నీళ్ళు తాగుతావో అంతగా ఇతరులతో పంచుకోవడానికి నువ్వు ఇష్టపడతావు. So do your part. కాబట్టి నీ వంతు పని నువ్వు చెయ్యి.
Share the word of God. దేవుని వాక్యాన్ని పంచిపెట్టు. And let the world know that Jesus is coming soon. యేసుక్రీస్తు త్వరగా వచ్చుచున్న విషయాన్ని లోకం ఎరుగునట్లుగా చేయి. You know, God, there's so many promises in the Bible that there's a promise that you're going to be healed. మరి చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. అందులో ఒకటి నువ్వు స్వస్థత పొందుతావు అని. You know, anybody can get healed. ఎవరైనా స్వస్థత పొందుకోవచ్చు. But to remain healed, you need to be a Christian. అయితే నువ్వు స్వస్థత కలిగి ఉండాలి అంటే, స్వస్థ బుద్ధి గలవాడు అయి ఉండాలి అంటే నువ్వు క్రైస్తవుడుగా ఉండాలి. స్వస్థత పొందుకోవడం వేరు, స్వస్థతతో నిలిచి ఉండడం వేరు. ప్రైజ్ ది లార్డ్. The prophet say, దేవుని ప్రవక్త అంటాడు, now you don't have to be a Christian to be healed, but you have to be a Christian to stay healed. For the Bible say, go and sin no more, or worse thing than this will come upon you. Is that right? చూడండి, స్వస్థత పొందుకోవడానికి నువ్వు క్రైస్తవునిగా మారకూడదు, కానీ నీవు స్వస్థతతో నిలిచి ఉండడానికి అంటే స్వస్థ బుద్ధి కలిగి ఉండడానికి క్రైస్తవునిగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, నువ్వు ఇక వెళ్ళి ఇక నువ్వు పాపము చేయకుము, లేకపోతే ఇంతకంటే భయంకరమైన కార్యములు మీదికి వస్తాయి. అది వాస్తవమేనా? Praise the Lord. దేవునికి స్తోత్రం. Amen. ఆమేన్. So claim your privilege as a Christian. ఒక క్రైస్తవునిగా నీకున్న హక్కులు లేకపోతే నీకున్న ఆ ధన్యతలను నువ్వు పొందుకునే స్థితిలో ఉండాలి. Amen. Claim it. దాన్ని పొందుకో. అంటే క్లెయిమ్ అని ఏంటంటే హక్కు అనమాట. అది హక్కుగా నువ్వు తీసుకోవాలంతే. Whatever you need, just claim it. నీకేది అవసరం ఉన్నా వెళ్ళి తీసుకోవటమే. All promise is for you. ఆ వాగ్దానములన్నీ కూడా నీ కొరకే ఉన్నాయి. If you need healing, claim it. నీకు స్వస్థత కావాలా, వెళ్ళి తీసుకో. If you want some relative to be saved, claim them. నీ బంధువులు ఎవరైనా రక్షించబడాల్సి ఉన్నారా, వారిని వెళ్ళి పొందుకో. Claim your God privilege. దేవుని యొక్క ఆధిక్యతలు లేదా దేవుని యొక్క బహుమానములన్నీ కూడా నీవు పొందుకోవడానికి హక్కుని కలిగి ఉన్నావు. Amen. Serve the Lord Jesus. ప్రభుని యేసును సేవించు. Love him. ఆయన ప్రేమించు. Amen. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Amen.